ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి ప్లే స్కూల్ పెట్టుకున్నారు. కొడుకు పుట్టాక భార్య వేసిన తప్పటడుగుల కుటుంబంలో చిచ్చురేపాయి. తమ ఏకాంతానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న వాడిని కడతీర్చింది. 11 రోజులు హైడ్రామా నడిపిన కిలాడి పాపం ఎలా పండిందో చూద్దాం. వివాహిత్ర సంబంధాల మోజులో పడ్డవారు వివేకం కోల్పోతున్నారు. క్షణిక సుఖాల కోసం వివేకవంతులు సైతం అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మహిళలు భర్త కన్నా ప్రియుడితో లైఫ్ బాగుంటుందనుకుంటున్నారు. కట్టుకున్నవాడి ప్రేమను మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. ప్రియుడితో కలిసి అఘాయిత్యాలకు పాల్పడి చివరికి జైలు పాలవుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తేల్చారు. గుండెపోటుతో మరణించినట్లు భార్య నాటకమాడినా పోలీసుల విచారణలో అసలు విషయం బయటకొచ్చింది. మేడిపల్లి బృందావన్ కాలనీ రోడ్ నంబర్ 3లో అశోక్, పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీ ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెన్నైలో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుని హైదరాబాద్ కు మకాం మార్చారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్య పూర్ణిమ మహేష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త అశోక్ తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యను పద్ధతి మార్చుకోవాలని గట్టిగా మందలించాడు అశోక్. డిసెంబర్ 12న అశోక్ అనుమానాస్పద స్థితిలో ప్లే స్కూల్లో చనిపోయాడు. భర్త గుండెపోటుతో చనిపోయాడు అని పోలీసులను నమ్మించింది పూర్ణిమ. సాయంత్రం 6 గంటలకు స్కూల్ అయిపోగానే రెస్ట్ తీసుకోవడానికి అదే బిల్డింగ్ పైకి వెళ్లాడని, భర్తను పిలుచుకురమ్మని తన కొడుకును పంపిస్తే అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. వెంటనే మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అశోక్ మరణించినట్లు వైద్యులు చెప్పారని చెప్పింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో మృతదేహం మెడపై గాయాలు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మేడిపల్లి పోలీసులు భార్య పూర్ణిమ కదలికలపై నిఘా పెట్టారు. ఆమె కాల్ డేటాను పరిశీలించి పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆమె పోలీసులు గట్టిగా విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. వచ్చేసరికి అన్న బెడ్రూమ్ లో పడుకుని బాడీ ఆల్రెడీ డెడ్, చనిపోయాడు. పల్స్ లేదు, బ్లడ్ నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ దెబ్బలు మాత్రం కనిపించాయి. ఆ దెబ్బలు ఏంటి అని పూర్ణిమని అడిగాను నేను. వెంటనే అడిగితే ఏం లేదు, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడిన మనిషి అలా స్ట్రైట్ గా ఎలా పడుకుంటారో అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఆ లోపే నేను మా రిలేటివ్స్ అందరికి కాల్స్ చేశాము. అందరు వచ్చేసరికి ఇంకా సిపిఆర్ కూడా ట్రై చేశారు. అప్పటికి చనిపోయిన బాడీకి సిపిఆర్ చేసిన వేస్ట్ కదా. మళ్ళీ 108 బుక్ చేశాము. మేము వచ్చిన వెంటనే 108 బుక్ చేసి పంపించి మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అంటే పోస్ట్ మార్టం వద్దు అని అక్కడ వాదించిందంట. అక్కడ మహేష్ అనే ఆయన జాయిన్ అయ్యాడు. వాడు ఎలా అక్కడ రీచ్ అయ్యాడో తెలీదు. మహేష్ అనే ఆయన ఈమె ఆ అబ్బాయి వద్దు, పోస్ట్ మార్టం వద్దు అని బాగా స్ట్రెస్ చేశారంట. అనుమానం మాత్రమే. అంటే ఒక నార్మల్ పర్సన్, ఒక హస్బెండ్ చనిపోతే ఒక గిల్ట్ లేదు, ఆ ఫేస్ లో ఆ పర్సన్ ని చూసేది లేదు. అట్లీస్ట్ వాళ్ళ సన్ ఫేస్ అన్న చూసి అట్లీస్ట్ ఏమన్నా చెప్పొచ్చు కదా, నేనే చేశానన్న భయం కూడా లేదు. అదే ఇంట్లోనే తిరుగుతున్నారు. ఇంట్లో పూజ చేస్తున్నా సరే వాళ్ళ హస్బెండ్ ది పూజ అవుతుంది, చెప్పులేసుకొని అక్కడే తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. అందరికీ కోపం వస్తుంది, కానీ ఎవరేం అనలేకపోతున్నాం. ఎందుకంటే ఆమెనే చేసింది అని ఎవరికి తెలియదు కదా. ప్లాన్ లో భాగంగానే ఈ నెల 12న అశోక్ ని మొదటి అంతస్తుకు భార్య పూర్ణిమ పిలిపించింది. అప్పటికే ప్రియుడు మహేష్ తో పాటు మరో ఇద్దరు అక్కడ ఉన్నారు. అశోక్ అక్కడికి రాగానే అందరూ అతన్ని పట్టుకున్నారు. పూర్ణిమ, ఆమె ప్రియుడు మహేష్ అశోక్ మెడకు చున్నీతో ఉరివేసి చంపేశారు. మహేష్ చనిపోయాక ప్రియుడితో పాటు మిగతా వారిని వెనక మార్గం నుంచి పూర్ణిమ పంపించింది. పూర్ణిమ డైరెక్షన్ లోనే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. పూర్ణిమ ఇచ్చిన సమాచారంతో ప్రియుడు మహేష్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పూర్ణిమ ఈ దారుణానికి పాల్పడిందని తెలిసి బంధువులు షాక్ కి గురయ్యారు. 11 రోజుల పాటు భర్త గుండెపోటుతో చనిపోయినట్లు నాటకమాడితే నిజమేనని నమ్మామని, ఇలా చేస్తుందని ఊహించలేకపోయామంటున్నారు.